వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు నేను మీకు తెలగపిండి కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, వెల్లుల్లిపాయలు పై తొక్క తీసేసుకోవాలి. 2 పచ్చిమిర్చి మధ్యలో చీరుకుని అలా వేసుకోవాలి. 1 చిన్న ఉల్లిపాయ సన్నగా చీరికలు చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని 1 స్పూను నూనె వేసుకుని మూత పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు ఇది మరుగుతుంది. 100 గ్రాములు తెలగపిండి, అది ఆ తెలగపిండి మనం అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అలా గరిటెతో కలుపుకోవాలి మొత్తం అంతా. మూత పెట్టుకుని నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి తీసి చూద్దాం ఉడికిందో లేదో. ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి మనం ఈ కూరని, లేకపోతే అడుగు అంటుకుపోతుంది. రెడీ అయిపోయింది, వాటర్ అంతా పోయింది. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం కూరకి. ఇది పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వేసుకోవాలి ఆయిల్. ఒక టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాక ఒకసారి కొంచెం అలా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు పై తొక్క తీసి ఇందులో ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. ఎండుమిర్చి 4-5 తీసుకున్నాము. కరివేపాకు వేసుకుని పోపు అంతా బాగా వేయించుకోవాలి. ఈ కూరలో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు మళ్ళీ. కూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.